తెలంగాణ సీఎం రేవంత్ కు బలం పెరుగుతోందా? అటు పార్టీ ఇటు ప్రభుత్వంపై ఆయన పట్టు సాధిస్తున్నారా? రోజు రోజుకు తన ఇమేజ్ ను పెంచుకుంటున్నారా? అవునని అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. జూబ్లీ హిల్స్ జోష్ తో అందరి చూపు ఎనుములపై పడింది. అధిష్టాన పెద్దల వద్ద మార్కులు కొట్టేశారు సీఎం రేవంత్. సీనియర్ నేతలను ఏకతాటిపై నడిపిస్తుండటంతో ఢిల్లీ లీడర్లు హ్యాపీగా ఉన్నారట. అలాగే అసంతృప్త గళాలకు ఆయన చెక్ పెడుతున్న తీరు సంతృప్తికరంగా ఉందట. ప్రజాపాలనతో సంక్షేమ పథకాలతో రేవంత్ అందరినీ ఆకట్టుకుంటున్నారని హస్తం వర్గాలు చెప్తున్నాయి. మొన్న కంటోన్మెంట్, నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయంతో అసంతృప్తుల నోటికి ఆయన తాళం వేసినట్లయింది. దీంతో పార్టీలో ప్రభుత్వంలో ఏ నిర్ణయం జరగాలన్నా రేవంత్ అభిప్రాయమే ఫైనల్ అనే టాక్ వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఆయనకు తిరుగుండదని అటు గాంధీ భవన్ వర్గాల్లో ఇటు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ సిరిసాగర్, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇటు ప్రభుత్వంలో ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి పరపతి రోజు రోజుకు కూడా పెరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు లేకుండా అందరినీ, ముఖ్యంగా సీనియర్ నాయకులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చి ఇటు పరిపాలనను ఇటు పరిపాలనలో ఇటు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఒకవైపు ఇటు నడిపిస్తూ మరొక వైపు పార్టీని కూడా ఇటు ఎట్లాంటి విభేదాలు లేకుండా కూడా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ప్రస్తుతం అయితే అధిష్టానం పెద్దలు అభినందిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో వచ్చినటువంటి 2 ఉప ఎన్నికల్లో కూడా, ఒకటి కంటోన్మెంట్, రెండవది ఇటీవల జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఈ 2 ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఘనమైనటువంటి విజయాన్ని సాధించి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పార్టీని మరింతగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా ఏఐసిసి వర్గాలైతే రేవంత్ రెడ్డిపై పూర్తి విశ్వాసంతో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా అంతర్గత కలహాలు, కుమ్ములాటలు ఉంటాయి అనేది గతం. అయితే గత 2 సంవత్సరాలుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పరిపాలనలో ఇటు పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు సాధించినట్టుగా కూడా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. ప్రధానంగా కొంతమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళాలు విప్పాలని చెప్పేసి కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేయాలని చెప్పి కూడా కొంతమంది భావిస్తూ ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి కూడా పార్టీలో ఒక వర్గం చర్చించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. అయితే వారు ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయాలు తీసుకొని వాటన్నిటిని కూడా అమలు చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఈ తీరు పట్ల అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి ఇక రాబోయే రోజుల్లో తిరుగుండదని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం కూడా భావిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి మార్క్కు సంబంధించినటువంటి ఒక టీంను కూడా ఇటు మంత్రివర్గంలో ఇటు పార్టీలో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తన టీం లాగా కూడా తనకు సొంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చేందుకు కూడా అధిష్టాన పెద్దలు సుముఖంగా ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇటు అంతర్గత కుమ్ములాటలు లేకుండా ఒకవైపు పార్టీని ఇటు పిసిసి చీఫ్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఎప్పటికీ కూడా ఇటు పార్టీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఎట్లాంటి సమీకరణాలు ఉన్నాయి, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాలను కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు పార్టీ నాయకులతో చర్చిస్తూ ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా ఇటు అధిష్టానం దృష్టికి కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్తా ఉన్నారు. ఈ పార్టీ విషయం ఈ విధంగా ఉంటే ఇక ప్రభుత్వంలో ఇటు ఏదైతే ఈ 2 సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇటు సంక్షేమ అభివృద్ధి పథకాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ప్రధానంగా ఇటు ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీలకు గట్టి కౌంటర్ ఇస్తూనే కాంగ్రెస్ పార్టీని ఇటు గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసే దిశగా కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాయని చెప్పి కూడా పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి విజయాలు కావచ్చు, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేందుకు ఇప్పటికే
ఇటు గ్రౌండ్ కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకుంటుంది. ప్రతిపక్షాలకు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఏదైతే అమలు చేస్తూ రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకైతే ప్రస్తుతం అయితే ఏఐసిసి పెద్దలు రేవంత్ రెడ్డి పాలన పట్ల సుముఖంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఎవరైతే అసంతృప్తులు ఉంటారో ఎవరైతే అసంతృప్తి గళాలను బయటికి తీసుకురావాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏవైతే కార్యక్రమాలు చేయాలని కొంతమంది అనుకుంటున్నారని చెప్పేసి అయితే చర్చ జరుగుతూ ఉందో ప్రస్తుతానికైతే సో అట్లాంటి అవకాశమే లేదు అని చెప్పేసి కూడా పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడైతే ప్రస్తుతం గాంధీ భవన్లో ఇట్లాంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి తిరుగు ఉండదని చెప్పేసి కూడా ఇటు పార్టీలో ఇటు ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సిరిసాగర్, అయితే రాజు, మనం రాజకీయంగా చూసుకుంటే ఇప్పుడు కేబినెట్ విస్తరణ జాప్యం కావచ్చు, కొన్ని కీలక నిర్ణయాలలో రేవంత్ ప్రభుత్వం నుంచి కూడా జాప్యం అనేది కనిపిస్తుంది అనే విమర్శ అయితే ఉంది. మరి దీనికి ప్రతిచర్య ఏ విధంగా ఉంటుందంటారు? క్యాబినెట్ కూర్పు అనేది క్యాబినెట్ ఇంకా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే క్యాబినెట్ను సో ఈ క్యాబినెట్ అనేది ఖచ్చితంగా అధిష్టానం పెద్దల చేతిలో ఉంటుంది, రేవంత్ రెడ్డి చేతిలో కూడా లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే పలుమార్లు ఇటు రాష్ట్ర నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్యాబినెట్లో ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి, 3 బెర్తులు ఖాళీగా ఉంటే ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు అజారుద్దీన్ను మైనారిటీ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి ఇప్పటికే దీనికి సంబంధించి అధిష్టాన పెద్దలకు పలుమార్లు నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో అవి పోస్ట్పోన్ అవుతూ కూడా వస్తూ ఉన్నాయి. పార్టీలో కొంతమంది కీలక నేతలు మంత్రి పదవులపై ఇప్పటికే ఆశలు పెట్టుకున్నారు, ఖచ్చితంగా వారికి మంత్రి పదవి వస్తుందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇవన్నిటిని కూడా అధిష్టానం పెద్దలకు వదిలేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇటు సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు తీసుకెళ్ళడం, ఒకవైపు ఇటు పార్టీ పరంగా కూడా ఎక్కడా కూడా అసంతృప్తులకు అవకాశాలు ఇవ్వకుండా తనదైనటువంటి ముద్ర వేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో కూడా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు కావచ్చు, సో ఇవన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే సీఎం రేవంత్ రెడ్డి పాలన పట్ల సుముఖంగా ఉంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక క్యాబినెట్ విస్తరణ కూడా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత క్యాబినెట్ విస్తరణ కూడా పూర్తి స్థాయిలో మరి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి 2 స్థానాలు ఉన్నాయో ఖాళీలను కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గం పూర్తవుతుంది. ఆ 2 స్థానాలకు కూడా ఏదైతే మంత్రి పదవుల విషయంలో కూడా రేవంత్ రెడ్డికే ఫ్రీ హ్యాండ్ ఇచ్చే విధంగా కూడా అధిష్టానం కూడా ప్రస్తుతం ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకవైపు బీహార్లో ఇటు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీక్ అయింది అని చెప్పేసి కూడా ఒకవైపు పొలిటికల్ సర్కిల్స్లో ఇటు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మరింత బలం పెంచుకుంటా ఉన్నాడు. ఇటు ఒకవైపు కాంగ్రెస్ పార్టీని కూడా గ్రాస్ రూట్ లెవెల్లోకి తీసుకెళ్లి ఇటు వచ్చినటువంటి ఉప ఎన్నికల విషయంలో కానివచ్చు విజయం సాధించడం, అదేవిధంగా ఇటు ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనడం కావచ్చు. సో ఇవన్నీ విషయాల పట్ల రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం ఏదైతే ఉందో ఖచ్చితంగా అధిష్టాన పెద్దలైతే రేవంత్ రెడ్డి పాలన పట్ల సుముఖంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా రేవంత్ రెడ్డికి ఎదురు ఉండరు ఎవరు కూడా అని చెప్పేసి ఇప్పటికైతే గాంధీ భవన్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, నేతల మాటలకు అర్థాలే వేరులే అన్నట్లుగా ఉంది కన్నడ రాజకీయం. కర్ణాటకలో కుర్చీలాట ఢిల్లీకి చేరింది. పైకి తెరపడినప్పటికీ లోపల మాత్రం ఏదో నడుస్తుందన్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా డీకే శివకుమార్ను సీఎం చేయాలని ఆయన అనుచరులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. కన్నడ నాట కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయిన వేళ ఆ పార్టీలో సంక్షోభం ముదిరింది. సీఎం కుర్చీ కోసం కుంభలాటలు తీవ్రమయ్యాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. నాయకత్వ మార్పు కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే సీఎం సిద్ధరామయ్య మాత్రం 5 ఏళ్లు తానే ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సెక్షన్లలో బడ్జెట్ కూడా ప్రవేశపెడతానని ఆయన ధీమాగా చెప్తున్నారు. దీంతో అటు డీకే ఇటు సిద్ధు వర్గాలతో పాటు హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమంటూ కొందరు తటస్థులు కూడా ఉన్నారు. 2023లో అంగీకరించిన అంతర్గత అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని అమలు చేసే అంశంపై డీకే అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు.
ఎక్కడ కృషి ఉంటుందో అక్కడే ఫలితం ఉంటుంది అంటూ డీకే శివకుమార్ పెట్టిన పోస్టుపై దుమారం మొదలైంది. ఇటీవల ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ పదవిలో శాశ్వతంగా ఉండలేనన్నారు డీకే. సిద్ధరామయ్య సర్కారుకు 2.5 ఏళ్లు పూర్తయిన ఒకరోజు తర్వాత డీకే ఇలాంటి పోస్టు పెట్టడం గమనార్హం. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. నేతల మాటలకు అర్థాలే వేరులే అన్నట్లుగా ఉంది కన్నడ రాజకీయం. కర్ణాటకలో కుర్చీలాట ఢిల్లీకి చేరింది. పైకి తెరపడినప్పటికీ లోపల మాత్రం ఏదో నడుస్తోందన్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా డీకే శివకుమార్ ను సీఎం చేయాలని ఆయన అనుచరులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. కన్నడ నాట కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయిన వేళ ఆ పార్టీలో సంక్షోభం ముదిరింది. సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. న్యాయకత్వ మార్పు కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే సీఎం సిద్ధరామయ్య మాత్రం 5 ఏళ్లు తానే ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సెషన్లలో బడ్జెట్ కూడా ప్రవేశపెడతానని ఆయన ధీమాగా చెప్తున్నారు. దీంతో అటు డీకే ఇటు సిద్ధు వర్గాలతో పాటు హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమంటూ కొందరు తటస్థులు కూడా ఉన్నారు. 2023లో అంగీకరించిన అంతర్గత అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని అమలు చేసే అంశంపై డీకే అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. ఎక్కడ కృషి ఉంటుందో అక్కడే ఫలితం అంటూ డీకే శివకుమార్ పెట్టిన పోస్టుపై దుమారం మొదలైంది. ఇటీవల ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ పదవిలో శాశ్వతంగా ఉండలేనన్నారు డీకే. సిద్ధరామయ్య సర్కారుకు 2.5 ఏళ్లు పూర్తయిన ఒక్కరోజు తర్వాత డీకే ఇలాంటి పోస్టు పెట్టడం గమనార్హం. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. నేతల మాటలకు అర్థాలే వేరులే అన్నట్లుగా ఉంది కన్నడ రాజకీయం. కర్ణాటకలో కుర్చీలాట ఢిల్లీకి చేరింది. పైకి తెరపడినప్పటికీ లోపల మాత్రం ఏదో నడుస్తోందన్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా డీకే శివకుమార్ ను సీఎం చేయాలని ఆయన అనుచరులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. కన్నడ నాట కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయిన వేళ ఆ పార్టీలో సంక్షోభం ముదిరింది. సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. నాయకత్వ మార్పు కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే సీఎం సిద్ధరామయ్య మాత్రం 5 ఏళ్లు తానే ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సెషన్లలో బడ్జెట్ కూడా ప్రవేశపెడతానని ఆయన ధీమాగా చెప్తున్నారు. దీంతో అటు డీకే ఇటు సిద్ధు వర్గాలతో పాటు హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమంటూ కొందరు తటస్థులు కూడా ఉన్నారు. 2023లో అంగీకరించిన అంతర్గత అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని అమలు చేసే అంశంపై డీకే అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. ఎక్కడ కృషి ఉంటుందో అక్కడే ఫలితం అంటూ డీకే శివకుమార్ పెట్టిన పోస్టుపై దుమారం మొదలైంది. ఇటీవల ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ పదవిలో శాశ్వతంగా ఉండలేనన్నారు డీకే. సిద్ధరామయ్య సర్కారుకు 2.5 ఏళ్లు పూర్తయిన ఒక్కరోజు తర్వాత డీకే ఇలాంటి పోస్టు పెట్టడం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, అంటే రాజకీయ నాయకులు పైన ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. పైన పటారం, లోన లోటారం. అంటే పైన ఒకటి చెప్తారు, లోపల ఇంకో రకంగా చేస్తారు. ఇంటర్నల్ పాలిటిక్స్ అంటారు దీన్నే. అయితే మీదికేమో మీడియా ముందేమో అంతా సక్రమంగా సవ్యంగా ఉన్నట్టు చెప్తారు. అయితే ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో అదే పరిస్థితి నెలకొంది. అటు ఓవైపు సిద్ధరామయ్యను తొలగించి 2.5 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇప్పుడు డీకే శివకుమార్కి ఇవ్వాలని 20 మంది ఎమ్మెల్యేలు ఏకంగా ఏఐసీసీని గెలిచారు. ఈ యొక్క నేపథ్యంలో సిద్ధరామయ్య నేనే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా, రానున్న బడ్జెట్ కూడా నేనే ప్రవేశపెడతానని కూడా ఆయన కామెంట్ చేశారు. అదే కామెంట్ను మళ్ళీ డీకే శివకుమార్ మా దగ్గర ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి తారతమ్యాలు లేవు, సిద్ధరామయ్య 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అంటున్నారు కాబట్టి నేను స్వాగతిస్తున్నాను. సీఎం అదేవిధంగా ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని కూడా డీకే శివకుమార్ ఇది మీదికి మీడియా ముఖంగా చెప్తున్నారు. అయితే ఇలా $100 క్వశ్చన్లు రేజ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే
ఓవైపు ఇదంతా సక్రమంగా సవ్యంగా ఉంది, మేమంతా కూడా కలిసిమెలిసి ఉన్నామని చెప్తున్నా కానీ ఓవైపు మరి 20 మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్కే ముఖ్యమంత్రి ఇవ్వాలి అనేది కూడా హైకమాండ్ దగ్గర ఒత్తిడి తెస్తున్నారు. ఎందుకంటే అంతర్గతంగా వీళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం. పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి సమయంలో డీకే శివకుమార్ పిసిసి అధ్యక్షుడు, అప్పుడే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డీకే శివకుమార్ పట్టుబట్టాడు, నేను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి కర్ణాటక ముఖ్యమంత్రి నాకే ఇవ్వాలి, నేనే కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చాను కాబట్టి నా పాత్ర కీలకమైన పాత్ర కాబట్టి నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది కూడా డీకే శివకుమార్ పట్టుబట్టారు. అయితే సిద్ధరామయ్యను తెర మీదకి అనూహ్యంగా హైకమాండ్ తీసుకొచ్చి 2.5 సంవత్సరాలు అంతర్గతంగా ఒప్పందం కుదిరింది అనేది కూడా పెద్ద ఎత్తున బయటకు ప్రచారం జరిగింది. అయితే సరిగ్గా నిన్నటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇప్పుడు హైకమాండ్ దగ్గరికి 20 మంది ఎమ్మెల్యేలు వెళ్ళడము, డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ను కోరడము, ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిణామంలో సిద్ధిరామయ్య నేనే ఉంటానన్నాడు. అంతేకాకుండా 5 సంవత్సరాలు నేనే కంటిన్యూ అవుతానని చెప్పడము, దానికి సపోర్ట్గానే డీకే శివకుమార్ మాట్లాడినట్టు అనిపిస్తుంది. కానీ లోన ఏదో జరుగుతుంది. రాజకీయ నాయకులు పైకి ఒకలాగా ఉంటారు, లోపల ఇంకోలాగా ఉంటారు. ఈ యొక్క నేపథ్యంలోనే డీకే శివకుమార్ మీడియా ముఖంగా చెప్తున్నప్పటికి కూడా కానీ లోపల తన ప్రయత్నం తాను చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే డీకే శివకుమార్ పిసిసి అధ్యక్షుడిగా నేను ఎక్కువ కాలం కొనసాగలేనని చెప్పారు. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఎస్ గీతాన్ని కూడా అసెంబ్లీలో పాడినటువంటి సందర్భం. అంటే ఒక రకమైనటువంటి ఇంటు, నాకు కనుక ఇలాంటిది ఏదన్నా నేను ఆశించినటువంటి పదవి ఇవ్వకపోతే ఏమైనా చేస్తాననే ఒక ఇంటి ఇచ్చినట్లు కూడా రాజకీయ వర్గాలు కూడా అప్పట్లో చర్చ జరిగాయి. అంటే ఈ యొక్క నేపథ్యంలో ఇవన్నీ చూసుకున్నట్టయితే కర్ణాటక రాజకీయం మీదికి సక్రమంగా కనిపించినా కానీ లోపల మాత్రం ఏదో జరుగుతుంది, ఏదో మంత్రంగా జరుగుతుంది, ఏదో అంతర్గతంగానైతే కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి సీటు కోసం అయితే ఓవైపు డీకే శివకుమార్, మరోవైపు సిద్ధరామయ్య మధ్యలో అంతర్గత విభేదాలు ఉన్నట్లయితే కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. ఢిల్లీ పేలుడు కేసులో పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు తేటతెల్లమైంది. ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. కారు నడిపిన ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీకి బాంబుల తయారీలో శిక్షణ దాయాదీదే ఇచ్చింది. ఉగ్ర సంస్థలు పాకిస్తాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు ఆయనకు పంపినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. హంజుల్లా అనే జైషే మహ్మద్ హ్యాండర్ బాంబు తయారీ వీడియోలను అతడికి పంపినట్లు తెలుస్తోంది. 42 వీడియోలు వచ్చినట్లు విచారణలో అధికారులు భావిస్తున్నారు. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదం. ఆ దేశం ఉగ్ర నాగులను పాలు పోసి మరీ పెంచుతోంది. ఎప్పుడు భారత్పై ఏ విధంగా దాడి చేయాలా అని పన్నాగాలు పన్నుతోంది. అందుకే ఆ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది. డైరెక్ట్ గా ఇండియాను ఎదుర్కొనే సత్తా లేక వేరే దేశాల సపోర్ట్ తీసుకుంటూ భారత్లోకి ఉగ్రవాదులను పంపుతోంది. ఆ ఉగ్ర నాగులు నిలువెల్లా విషం నింపుకొని ఉంటారు. అందరితో కలిసి ఉంటూ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని గోతికాడ నక్కలా ఎదురు చూస్తూ అదును చూసి కాటు వేస్తారు. మన అనుకున్న వాళ్ళపైనే దాడులకు దిగుతారు. మన దేశానికి ఇంట బయట వారితో ప్రమాదం పొంచి ఉంది. విషయాన్ని పసిగట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు ఆ ఉగ్ర నాగులను బయటకు లాగుతున్నారు. ఢిల్లీలో ఉగ్ర దాడులు చేయడానికి కొన్నేళ్లుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. 2022లో 3 ఉగ్ర డాక్టర్లు తుర్కియేలో పర్యటించిన సమయంలో ప్యాక్ హ్యాండ్లర్ అక్కడ వారు సిరియాకు చెందిన ఆపరేటివ్తో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఉగ్ర కుట్రల గురించి నిందితులు టెలిగ్రామ్ యాప్లో చర్చించుకునేవారని, ఇతరులకు అనుమానం రాకుండా ఆయుధాలు, బాంబుల గురించి వంటకాల పేర్లను సీక్రెట్ కోడ్లుగా వాడేవారని అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలకు బిర్యానీ అని, ఉగ్ర ఘటనలకు అమలు చేయడానికి దావత్ అని కోడ్ నేమ్లను ఉపయోగించినట్లు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికైతే ప్లానింగ్ చేశారు
ఎలా ప్లానింగ్ చేశారంటే భారతదేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలలో బాంబ్ బ్లాస్టులు జరపాలి, ఆ బ్లాస్టులు కూడా ఆత్మాహుతి దాడుల ద్వారా చెయ్యాలి అనేటటువంటి ఒక దారుణమైనటువంటి స్కెచ్ అయితే వేశారు. ఎవరు వేశారు, ఎక్కడి నుంచి వేశారంటే పక్కనే ఉంది కదా పాకిస్తాన్, పక్కనే ఉన్నటువంటి దాయిది దేశమైన పాకిస్తాన్, అక్కడి నుంచే మొత్తం కార్యకలాపాలన్నీ కూడా నడిపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, లేకపోతే కీలకమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎంగేజ్ చేసుకున్నారు. ఏ విధంగా వారి మైండ్ సెట్లకి ఒకటే పంపించారు, మీరు పని చేయాలి మా కోసం, కానీ మా కోసం ఎందుకు పని చేయాలి అనుకుంటే మనమంతా కూడా ఒకటే లక్ష్యంగా పెట్టుకోవాలి. మన లక్ష్యం ఒకటే, మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతుందో ఆ అన్యాయం కోసం ఎదిరించాలి, బలిదానాలు ఇవ్వాలి. ఏంటో ఇవన్నీ కూడా విచిత్రమైనటువంటి రాక్షస ఆనందం అంటారు కదా, రాక్షస కోరికలు అంటారు. సో ఇటువంటివే మైండ్లోకి చాలామంది ఎంబీబీఎస్ చదువుకున్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్లోకి ఎక్కించేసి, అలా ఎక్కించడమే ఆ నలుగురు డాక్టర్లు. అందులో మొన్న చూసాం డాక్టర్ ఒమర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేసి చాలా స్పష్టంగా అతను చెప్తున్నటువంటి మాటలు, అన్యాయాలకు ఎదిరించాలి, ఎలాగైనా సరే ప్రాణాలు తెగించైనా సరే చనిపోవడానికి కూడా వెనుకాడకుండా ఎవరైతే విశ్వాసాలను మోసం చేస్తూ ఉంటారో వారి కోసము బలిదానాలు ఇచ్చి విధ్వంసాలు సృష్టించాలి అనేటటువంటి ఒక ఎంబీబీఎస్ చదివినటువంటి మూర్ఖపు ఆలోచనతో ఆ ఉమ్మర్ అయితే ఆ వీడియోని చేసించారు. ఓకే, అతను ఒక్కడేనా, మహిళా విభాగాన్ని, ఒక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆ మహిళా విభాగంలో మహిళలు టెర్రరిస్టులుగా మారి ఆత్మాహుతి దాడులకు పాల్పడడానికి ఏకంగా ఒక డాక్టర్ని నియమించారు అనుకుంటే పరిస్థితి ఎలా ఉంది? మన దేశంలో ఉంటూ, మన గాలి పీలుస్తూ, మన తిండి తింటూ, ఇక్కడే బ్రతికి, ఇక్కడే పుట్టి, ఇక్కడే బ్రతికి, ఇక్కడే పెరుగుతున్న వీళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి ఉగ్రవాదులకు సహాయ సహకారాలు చేయడం. సో ఖచ్చితంగా కూడా ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు, విచారణ అయితే మొదలుపెట్టారు. రైట్, థ్యాంక్ యూ మధు.